సోషల్ మీడియా యుగంలో ఇంట్లో ఉన్న తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కథానాయికలు. ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ శృతిమిచ్చిన ఏఐ వినియోగంతో విసిగిపోయి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి లేకుండా తన ఫోటోలను పేరును ఉపయోగించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఏఐ ఫోటోలు వీడియోలతో సినిమా సెలబ్రిటీలు తెగ ఇబ్బంది పడుతున్నారు, విసిగిపోతున్నారు. సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయాలంటేనే భయపడిపోతున్నారు. గతంలో రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ కూడా ఇదే ఇష్యూతో కోర్టును ఆశ్రయించింది. ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏఐతో తన వీడియోస్ను క్రియేట్ చేసి అసభ్యకరమైన వీడియోలను వాళ్ల ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలతో ఐశ్వర్యరాయ్ తరపు న్యాయవాది సందీప్ సేథీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారించిన కోర్టు అనుమతి లేనిదే ఏ సంస్థ అయినా వ్యక్తులైనా ఐశ్వర్యరాయ్ పేరు, ఫోటోలను ఉపయోగించకుండా తాత్కాలికమైన ఉత్తర్వులను జారీ చేశామని తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 15న జరగనుంది. రానున్న రోజుల్లో మరింత మంది కథానాయికలు ఇదే దారిలో కోర్టు మెట్లు ఎక్కినా ఆశ్చర్యం లేదు.